శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా జాతకుడికి సొంత గృహయోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే చతుర్థ భావంపై మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది. అలాగే చతుర్థ భావం, చతుర్థ భావాధిపతి, అలాగే కారకుడు కుజుడు, ఈ గ్రహాలు జాతకుడికి బలంగా ఉంటూ చతుర్థ భావంపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే చతుర్థ భావం కేవలం గృహానికే కాకుండా విద్య, వాహనం, మదరు, జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందం, ఇవన్నీ కూడా చతుర్థ భావాన్ని బట్టే పరిశీలిస్తుంది. అయితే కొంతమందికి మంచి విద్య ఉన్నా సరైన గృహం అయితే ఉండదు, కొంతమందికి మంచి గొప్ప ఆస్తులు ఉన్నా కూడా సరైన విద్య లేకపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి జాతకంలో చతుర్థ భావం యొక్క బలంతో పాటు ప్రతి భావానికి, ప్రతి దానికి కూడా ఒక కారక గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో చతుర్థ భావం బలంగా ఉంటూ శుక్రుడు బలంగా ఉంటే జాతకుడికి మంచి వాహన యోగం ఏర్పడుతుంది. అలాగే బుధుడు బలంగా ఉంటే గొప్ప విద్యాయోగం ఏర్పడుతుంది. గురువు బలంగా ఉంటే మంచి పాండిత్యం కలిగి ఉంటాడు. అలాగే కుజుడు బలంగా ఉంటే స్థిరాస్తులు, భూమి, పొలాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే చతుర్థ భావంలో ఏ గ్రహం ఉన్నది, చతుర్థ భావాన్ని ఏ గ్రహం చూస్తున్నది, చతుర్థ భావాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత జాతకుడికి ఎటువంటి గృహం ఏర్పడుతుంది అన్న విషయాన్ని కూడా మనకి ఈ గ్రహాలను బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. శని యొక్క ప్రభావం వల్ల జాతకుడికి రాళ్లతో కట్టినటువంటి, అంటే పూర్వకాలం ఈ కోటలు అటువంటి ఉంది కదా, అటువంటి భావన ఉంటుందని. అలాగే ప్రస్తుతం శుక్రుడు యొక్క ప్రభావం ఉంటే చాలా విలాసవంతమైనటువంటి భవనాలు ఉండే అవకాశం ఉంటుంది. గురువు ఉన్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి కుటీరం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బుధగ్రహం ఉండడం వల్ల ఒక మంచి గ్రంథాలయం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శుక్రుడు బలంగా ఉండి కుజుడు కూడా బలంగా ఉంటే ఆ జాతకుడికి అనేక అంతస్తుల భవనాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రభావం వల్ల పూరిళ్ళు గడ్డితో నిర్మించిన గృహం అని చెప్తూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఇవన్నీ కాలానుగుణంగా మారిపోవడంతో ఏదైనా ఆ స్టేటస్ని బట్టి, జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి గృహయోగం ఏర్పడడం జరుగుతుంది. బట్ ఏదైనా సొంత గృహం, విలాసవంతమైనటువంటి ఫర్నిచర్తో, వివిధ రకాల అలంకరణలతో ఉన్నటువంటి గృహం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం, అలాగే కుజగ్రహ అనుగ్రహం కూడా కంపల్సరీగా ఉండవలసి ఉంటుంది. అలాగే చతుర్థ భావానికి సంబంధించిన దశలు కూడా రావాల్సి ఉంటుంది. ఏదైనా దశ వచ్చినప్పుడే ఆ యోగం ఫలిస్తూ ఉంటుంది. అలాగే మనకి చతుర్థ భావంలో ఉన్న గ్రహం కానీ, చతుర్థ భావాన్ని చూస్తున్న గ్రహం కానీ, చతుర్థ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఆ చతుర్థ భావం యాక్టివేట్ అయి జాతకుడికి గోచారరీత్యా గురుగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు, కుజగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో శనిగ్రహ అనుగ్రహంతో సొంత గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతర్దశలు కూడా కొన్ని 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఉండే సందర్భంలో కూడా ఈ సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని అంతర్దశల్లో గృహాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అంతర్దశల్లో గృహాన్ని కొనడం జరుగుతూ ఉంటుంది. కొన్ని దశల్లో గృహం మారడం, అలాగే గృహం స్వదేశంలోనా, విదేశంలోనా, గ్రామంలోనా, పట్టణంలో ఉన్నది కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు ఏ రాశుల వారికి ఎప్పుడు గృహయోగం ఏర్పడుతుంది,
ఆ రాశులలో ఏ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి గృహయోగం ఏర్పడుతున్న విషయాన్ని వివరంగా ప్రతి రాశికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి సొంత గృహయోగం కోసం తెలుసుకునే ప్రయత్నంలో మీనరాశి వారు స్వభావంగా చాలా అదృష్టవంతులై ఉంటారు. వీళ్ళు ఒక చాలా ఆదర్శవంతమైనటువంటి సాంప్రదాయమైనటువంటి బాగా వసతులు కలిగి ఉన్నటువంటి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే పుట్టినప్పటికి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే కారణం మీనరాశికి గురువు అధిపతి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఈ రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. అలాగే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నటువంటి ఆలోచన ఈ రాశి వారి దగ్గర నుంచే రావడం జరిగింది. అయితే వీళ్ళకి చతుర్థ భావం అన్నది మిథున రాశి. ఇది వాయుతత్వ రాశి అవటం వల్ల స్వభావసిద్ధంగా వీళ్ళు ఉన్న ప్రాంతంలో, అంటే తల్లిగారు ఉన్న ప్రాంతంలో కన్నా అదర్ దెన్ బర్త్ ప్లేస్లో, అది బాగా కమర్షియల్గా బాగా ఇంప్రూవ్ అయినటువంటి ప్రాంతంలో వీళ్ళ తొందరగానే సొంత గృహాన్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎప్పుడు ఆలోచన చాలా అడ్వాన్స్గా ఉంటాయి. వీళ్ళకి సహజంగా వీళ్ళు ఏలినాటి శనిలో పుట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అలాగని కాదు, 12వ స్థానం వీళ్ళకి శని యొక్క స్థానం అవటం వల్ల, 2వ స్థానం కుజుడి యొక్క స్థానం అవటం వల్ల ఏమైందంటే వీళ్ళకి భూములు స్థిరాస్తులు కలిసి వస్తుంటాయి. శని 12లో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు ఉండే అవకాశం ఉండదు. ఎంత లక్షల్లో జీతం వచ్చినా నెలాఖరికి మళ్ళీ డిటోగా ఉంటారు, జీరోగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎంత తొందరగా అసెట్ కొంటే అంత తొందరగా వీళ్ళ యొక్క గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ సంపద కూడా చివరికి, అంటే వీళ్ళ యొక్క 40 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఏం సాధించామని ఆలోచిస్తే వీళ్ళు కొనుక్కున్నటువంటి గృహాలు మాత్రమే ఉంటాయి. 1, 2 ఇల్లులు ఉంటాయి. ఏదైనా స్థలం ఉంటే స్థలం ఉంటుంది. మిగతాదంతా కూడా ఈ పిల్లలు మిగతా వాళ్ళంతా కూడా ఎవరికాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు స్థిరాస్తులు భూములు మాత్రమే వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అందువల్ల వీళ్ళు ఒక ప్రాంతంలో ఏదో బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటారు. సరే, ఒక 3-4 సంవత్సరాలకి అక్కడ ఒక గృహం ఏర్పాటు చేసుకుంటారు. ఈ గృహం ఏర్పాటై ఆ గృహంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆటోమేటిక్గా వీళ్ళు ఇంకా ఉన్నత స్థాయి ఏ వాషింగ్టన్నో లేదంటే ఏ డల్లాసో ఏ యుఎస్ఓ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అక్కడ వెళ్ళిన ఒక 2-3 సంవత్సరాలకి అక్కడ ఒక గృహం కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎప్పుడైతే ఇల్లు కొనుక్కున్నారో కొన్నాళ్ళు అందులో ఉండబోతులకి ఆ అమెరికాలోనే వేరే ఇంకా డెవలప్ అయిన రాష్ట్రంలోకి, లేదంటే పక్కన ఉన్న కెనడాకో లేదంటే యూకేకో మారడం జరుగుతూ ఉంటుంది. అక్కడ 3-4 సంవత్సరాలు పనిచేసి అక్కడ గృహం కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రాశివారు వివిధ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కున్న కొద్ది రోజులకే వీళ్ళకి ఆ ప్రదేశం నుంచి మారవలసి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల వీళ్ళు కామన్గా వీళ్ళు చివరికి ఏమవుతుందంటే వీళ్ళ యొక్క స్థిరాస్తి 100% మిగులుతుంది. వచ్చిన జీతం అంతా కూడా ఈ గృహానికి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ కట్టడానికే సరిపోతూ ఉంటుంది. అదృష్టవశాత్తు వీళ్ళకి ఏంటంటే వీళ్ళ బాధ్యత ఎంత పెరిగితే, అంటే వీళ్ళ కమిట్మెంట్ ఉంటుంది కదా, ఎంత పెరిగితే వీళ్ళ ఆదాయం కూడా అంతే పెరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా వీళ్ళ యొక్క ఆస్తి జాగ్రత్తగా చూసుకోకపోతే ఇలా లిటిగేషన్లో పడటం కానీ ఎవరైనా కబ్జా చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే కంపల్సరీగా వీళ్ళకి పెద్దవారి ద్వారా ఒక ఆస్తి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ధన భాగ్యాధిపతి కుజుడు, అందువల్ల పెద్దల ద్వారా ఆస్తి వస్తుంది, వీళ్ళు కూడా సంపాదించుకుంటారు. అయితే వీళ్ళు ఎన్నున్నప్పుడు కూడా ఒక ప్రశాంతంగా చివరి జీవితం ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఆస్తులన్నీ ఎవరికో దేవస్థానానికో ఎవరికో ఇచ్చి ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో, అంటే ఒక పుట్టబర్తి, ఒక షిరిడి, లేదంటే ఏదైనా ఒక కోయంబత్తూరు లాంటి ప్రాంతంలో ఒక ఆశ్రమం తీసుకొని అక్కడ ప్రశాంతమైన జీవితం నడపడం జరుగుతుంటుంది. కొంతమంది ఏదంటే ఏదైనా
వాళ్ళ ఎసెట్స్తో ఒక ఆశ్రమ పాఠశాల, ఒక వైద్యశాల, లేదంటే వీళ్ళ ఒక పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందికి మనశ్శాంతి కల్పించడం కానీ, వాళ్ళకి చదువు నేర్పడం కానీ, వారి యొక్క ఆరోగ్యం బాగు చేయడం కానీ, ఇటువంటి ఏదో ఒక ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక పెద్ద బృహత్ సంస్థని స్థాపించి 10 మందికి ఆదర్శంగా ఉంటూ పెద్దగా ఏమీ ఆశించకుండా కేవలం ఒక ట్రస్ట్ లాగా పెట్టి వీళ్ళ ఆస్తులు కూడా ట్రస్ట్గా ఇచ్చి కేవలం అందులో ఒక నాణ్యలుగా చివరి జీవితం గడపడంలో అత్యంత ధన్యులు ఈ యొక్క మీనరాశి వారు. అయితే వీళ్ళ ఆస్తిగా ఆశపడితే మాత్రం చికాకులు ఇబ్బందులు తప్పకపోవచ్చు. బట్ ఏదైనా వీళ్ళు కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా వీళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, స్థిరాస్తుల మీద చికాకులు లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతకరీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మనకు భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు, ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో, చెరుకు రసం, బెల్లం పానకం, తేనె, లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కవాళ్ళు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో, పూజ చేయడమో, అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్క రోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం
వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. మీరు అద్దెకున్న ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వల్ల అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దెల్లో ఉన్నారో సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటుంది. అందువల్ల మీరు అద్దెంట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.